హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి ఒకటి గుర్తు చేయాలి. మీలాంటి అభిమానులు నాకు తెలిసి ఏ హీరో కొనరు. ఎందుకంటే నాకు నచ్చుతారు. మీరు నా సినిమా నచ్చితేనే చూస్తారు, నచ్చకపోతే మీరే చూడరు. మీరు ఎప్పుడు అలానే ఉండాలి. మీకోసం మంచి సినిమాలు చేయడానికి అభిమానుల్లో గొప్పతనం ఏంటంటే సినిమా నచ్చకపోతే ఫస్ట్ తిట్టేది మీరే, కానీ ఆ సినిమా నచ్చితే దాన్ని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసేది కూడా మీరే. ఇలాంటి అభిమానులు నాకు ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే హర్ట్ అవ్వద్దు. మరి గుంటూరు కారం మూవీ ఫ్లాప్ అయింది. ఎస్, ఫ్లాప్ అయింది. కలెక్షన్స్ జోరుగా వస్తున్నాయి. అంత మాత్రాన మూవీ బాగుంది అని కాదు. కేవలం మహేష్ బాబు కోసం మాత్రమే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు. ఫ్యాన్స్ రిపీట్స్లో చూస్తున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ ఇచ్చాను, చూడకపోతే చూడండి. ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. రివ్యూలో చెప్పాను నాగవంశీ అండ్ తమన్ ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదని. వాళ్ళ కోసం డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను అని. ఇదే ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక్కొక్కరి గురించి మాట్లాడతా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. తమన్ అండ్ నాగవంశీ గురించి మాట్లాడే ముందు మన గురూజీ త్రివిక్రమ్ గారి కోసం మాట్లాడదాం. గురూజీ అంటుంటే గుణపం దింపారు కదయ్యా. అత్తారింటికి దారేదులో అత్త తిరిగి రావటం, అఆలో చెల్లి తిరిగి రావటం, అజ్ఞాతవాసిలో కొడుకు తిరిగి రావటం, అలా వైకుంఠపురంలో ఒరిజినల్ కొడుకు తిరిగి రావటం, గుంటూరు కారంలో అమ్మ తిరిగి రావటం. ఏంటి సార్ ఇది? మీరు కావాలనే చేస్తున్నారు కదా ఇలా. నెక్స్ట్ ఎవరిని తీసుకొస్తారు? కొంపదీసి ఉంచుకున్న దాన్ని తిరిగి తీసుకొస్తారా ఏంటి? ఇంకా ఎన్నిసార్లు ఒకే కథని తిప్పు చేస్తారో. పైగా అన్నింట్లో ఇంకో కామన్ విషయం ఏంటంటే 25 ఇయర్స్ బాగా అచ్చొచ్చింది అనుకుంటా. పోనీలే, సేమ్ స్టోరీ అయినా ప్రజెంటేషన్ మారడం వల్ల అందులో 3 హిట్స్ అయిపోయాయి. కానీ సార్, మహేష్ బాబుకి ఎంత అన్యాయం చేస్తారనుకోలేదు. క్యారెక్టర్ డిజైనింగ్ బాగా చేశారు, కానీ సీన్స్ మాత్రం చాలా బోరింగ్గా రాసుకున్నారు. అసలు గుర్తించే విధంగా మీ మార్కే కనపడలేదు. క్లైమాక్స్లో మాత్రం మాటలు బాగున్నాయి. ఇంకో విషయం సార్, మీనాక్షి చౌదరి ఈ మూవీలో ఎందుకు ఉంది? బాబుకి ఆమ్లెట్ వేయడానికి, గ్లాసులో మందు ఫిక్స్ చేయడానికి, దీనికోసం ఆ క్యారెక్టర్ని తీసుకున్నారో అర్థం కాలేదు. పెద్ద బొక్క ఆ క్యారెక్టర్. శ్రీలీలయ్య కూడా ఏదో ఉండాలి అన్నట్టుంది, కానీ ఇంపార్టెన్స్ ఏం కనపడలేదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఒక్క సీన్లో డ్యాన్స్ చేస్తూ బాబు లుంగి లాగించేస్తారా? అది అంత వరస్ట్గా అనిపించింది. ఏ ఉద్దేశంతో రాశారు ఆ సీన్ని? గుంటూరు హైదరాబాద్ ఎన్నిసార్లు తిప్పిస్తారు మాస్టరు బాబుని? చిరాకు దొబ్బింది నిజంగా. దాని బదులు పార్టీ ఆఫీస్ గుంటూరులోనే పెట్టొచ్చు కదా. హీరో ఇంట్రడక్షన్కి సరా సోలో సాంగా, ఫైట్కి ఏదో ఓల్డ్ సాంగా. చీ. అస్సలు సింక్ అవ్వలేదు. ఫైట్ అంటే గుర్తొచ్చింది, జగపతి బాబు గారు ఎందుకున్నారో పాపం ఆయనకు కూడా తెలియదు అనుకుంటా. సునీల్ గారిని ముందే లేపేసి మంచి పని చేశారు, లేదంటే ఆయన క్యారెక్టర్ కూడా వేస్ట్ అయిపోయేది. ఇలా మాట్లాడుకుంటుంటే ఎన్నో బొక్కలుంటాయి. సారీ సార్, ఈ సినిమా వరకు మీ వర్క్ ఏం బాలేదు. వేరే ఎవరో డైరెక్ట్ చేసి మీ పేరు వేసేసారనిపించింది. అంత వరస్ట్గా ఉంది మూవీ. మా బాబుకి అన్యాయం చేశారు మీరు. నెక్స్ట్ వీడియోలో ప్రొడ్యూసర్ ఇచ్చిన హైప్ గురించి అండ్ తమన్ గారి బీజిఎం గురించి మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.